అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించును. నేటి మన ధ్యానాంశము, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఎవరు ఆయన? యెహోవా తండ్రి, మన యేసయ్య. ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నారు? దావీదు మహారాజు మాట్లాడుతున్నారు. 34వ కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నారు. చదువుకుందామండి వాక్యము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ దావీదు మహారాజు గారు ఆయన కలిగి ఉన్న శ్రమలు, భయములన్నిటి గురించి యెహోవా యొద్ద విచారణ చేశాడంట. మనం కూడా మనకు కలిగిన భయాలు, వాటి గురించి ఎవరి వద్ద విచారణ చేయాలి? యెహోవా యొద్ద విచారణ చేసినట్లయితే ఆయన మనల్ని భయములన్నింటిలో నుండి విడిపించును, తప్పించును. భయములన్నింటిలో నుండి ఆయన మనల్ని తప్పించును. ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు, భయములన్నింటిలో నుండి నన్ను తప్పించును అని. అలాగే మనల్ని కూడా యేసయ్య భయములన్నింటి నుంచి విడిపించును లేదా తప్పించును. ఇప్పుడు చూడండి, మనకు కూడా ప్రతిరోజు దేవుడు తప్పించడానికి ఈ రోజులన్నింటిలో ఎన్ని భయాలు. ఈ రోజుల్లో ప్రతిదీ భయంగానే ఉంటుంది. కరోనా వైరస్ అని కొన్ని రోజులు భయపడ్డాము. ఇప్పుడు కోళ్ళ నుండి బర్డ్ ఫ్లూ అని వస్తుందని దాని గురించి భయపడుతున్నాము. అంతేకాకుండా ఇంకో వైరస్, జీబీఎస్ వైరస్ అని ఏవేవో వైరస్లు వస్తున్నాయని మనకి న్యూస్లో భయాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి భయాలన్నింటిలో నుండి మనల్ని విడిపించే దేవుడు యేసయ్య. మనకి ఇలాంటి భయాలు కలిగినప్పుడు యెహోవా యొద్ద విచారణ చేసినట్లయితే మనకు కలుగు భయములన్నింటిలో నుండి మనల్ని ఆయన విడిపిస్తారు. అంతేకాకుండా ఇంకా మరణకరమైన రోగముల బారి నుండి మనల్ని తప్పించును. యేసయ్య అంతకంటే ఎక్కువ రోగము పాప రోగము అనే భయంకరమైన రోగం నుండి మనందరినీ రక్షించారు. 2000 సంవత్సరముల క్రితము యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తంతో మనల్ని కొన్నారు. కాబట్టి యేసయ్య ఎవరిని రక్షించారు? ప్రతి ఒక్కరిని, నిన్ను, నన్ను, మనందరినీ రక్షించారు యేసయ్య. కాబట్టి యేసయ్య మన కోసం సిలువ మరణం నొందారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎప్పుడైతే మనం ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు ఆయన మనకు కలిగిన భయములన్నింటి నుండి ఆయన మనల్ని తప్పించును. ఇలాగున దావీదు మహారాజు ప్రతి విషయంలోనూ దేవుని యొద్ద విచారణ చేయుచుండెను. మనం కూడా మన విషయాలన్నీ కూడా దేవుని యొద్ద విచారణ చేయవారమై ఉన్నాము. విచారణ చేసి ఉన్నట్లయితే మనకు కలుగు భయములన్నింటిలో నుండి మనల్ని ఆయన తప్పించే దేవుడు మన యేసయ్య. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటిలో నుండి యెహోవాన్ని విడిపించును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఈ లోకంలో శ్రమలు రాకుండా ఏం నీతిమంతులు ఉండరండి. విశ్వాసి అన్న తర్వాత శ్రమలు వస్తాయి, కానీ వాటి నుండి తప్పించే మార్గం మనకి యేసయ్య చూపిస్తాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపిస్తాడండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు నీతిమంతులు అంటే యేసయ్య రక్తంలో కడగబడిన వారందరూ నీతిమంతులు. ఎందుకంటే యేసయ్య నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుల రక్తంలో కడిగి పవిత్రపరచబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిమంతులుగా ఎంచబడతారు. ఎవరైతే నీతిమంతులుగా ఎంచబడతారో వాళ్ళు ప్రార్థించినప్పుడు యెహోవా మొర ఆలకించునండి. ఆలకించి వారి శ్రమలన్నింటిలో నుండి వారిని తప్పించును. కాబట్టి మన శ్రమలన్నింటిలోంచి మనం తప్పించబడాలి అంటే ఏం చేయాలి? మొదట మనం నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడాలంటే పరిశుద్ధులైన యేసయ్య సిలువలో కాచిన రక్తంలో మన పాపమును మనం కడుక్కోవాలండి. కడుక్కొని పవిత్రపరచబడి రక్షింపబడినట్లయితే యేసయ్య ఈ లోకంలో, ఇహలోకంలో మనకు కలిగే శ్రమలు, శోధనలు, వేదనలు అన్నిటి నుండి మనల్ని, భయాలు అన్నిటి నుండి మనల్ని తప్పించేవాడు. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. మీకు నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడిన వాక్యంగా మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా, మీరు మాట్లాడుతున్నారు, నాకు కలిగిన బాధలన్నింటిలో నుండి
నన్ను ఆయన తప్పించును అని ప్రభా. అయ్యా, ఈ లోకంలో మాకు ఎన్నో బాధలు, వేదలు, భయాలు నాయన. ఆ భయాలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా, తప్పించండి ప్రభా. మీరు మమ్మల్ని మా భయాలన్నిటి నుండి తప్పించి మమ్మల్ని ఈ పూర్ణ శాంతి గలవారిగా చేయండి ప్రభా. ఎవని మనసు నన్ను ఆనుకున్నావు అని పూర్ణ శాంతి కలవానిగా చేయదును అన్నావు ప్రభా. మా అందరికీ పూర్ణ శాంతిని అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.